హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. వెస్టర్న్ క్యారియర్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్పెషల్గా బిగినర్స్ కోసం మాత్రమే. ఈ సిరీస్లో మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయడానికి అవసరమయ్యే కంటెంట్ మాత్రమే మీకు ఫిల్టర్ చేసి సింపుల్గా ఈజీ మెథడ్లో ఈ సిరీస్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరీస్ని ఫాలో అవ్వచ్చు. ఈ కంపెనీ 2011లో స్థాపించబడింది. వెస్టర్న్ క్యారియర్స్ లిమిటెడ్ ఇది వచ్చేసి మల్టీ మోడల్ రైల్ ఫోకస్ 4PL అసెట్ లైట్ లాజిస్టిక్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి ఫుల్లీ కస్టమైజ్డ్ మల్టీ మోడల్ లాజిస్టిక్ సొల్యూషన్స్ని, అలాగే రైల్, వాటర్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్స్ని ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ ఆఫర్ చేస్తున్న సెక్టార్స్ చూసినట్లయితే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటే FMCG, మెటల్స్, ఫార్మాసిటికల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్, గ్యాస్, ఆయిల్, ఈ సెక్టార్స్లో ఈ కంపెనీ అనేది ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క క్లయింట్స్ చూసినట్లయితే మనకి మంచి కంపెనీలే ఈ కంపెనీకి క్లయింట్స్గా ఉన్నారు. టాటా స్టీల్, హిందలాక్, JSL, అలాగే టాటా కన్స్యూమర్స్, ఇలాంటి కంపెనీస్ అనేవి ఈ కంపెనీకి క్లయింట్స్. ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చి 2022 నాటికి రెవెన్యూ వచ్చేసి 1475 కోట్లు, మార్చి 2023 నాటికి 1637 కోట్లు, మార్చి 2024 నాటికి 1691 కోటి. సో రెవెన్యూ కూడా ఈ కంపెనీ అనేది 20 ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ప్రాఫిట్స్ చూసినట్లయితే మార్చి 2022 నాటికి 61 కోటి, మార్చి 2023 నాటికి 71 కోట్లు, మార్చి 2024 నాటికి 80 కోట్లు. సో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మరియు రెవెన్యూ చూసినట్లయితే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదనేది ఒక ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹163 నుంచి ₹172 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 87 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 492 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,964. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 18, 2024. అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19. రీఫండ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 20. అలాట్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ 20న డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు షేర్స్ అనేవి. లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 23. ఈ స్టాక్ NSE మరియు BSEలో లిస్ట్ అవుతుంది.